హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీను లాక్స్ 778. ఫ్రెండ్స్, మీకు పార్ట్ 1లో అశోక్ లైలాండ్ మెస్ కట్టేయటం చిలకలూరిపేటలో గురించి పూర్తిగా వివరిస్తానని చెప్పడానికి కంటిన్యూ ఈ వీడియో. ఫ్రెండ్స్, కొత్తగా అశోక్ లైలాండ్ తీసుకున్న వాళ్ళు చిలకలూరిపేటలో మెస్ ఎవరు బాగా కడతారని చాలామందికి చిలకలూరిపేటలో కరిమల్ల ఆర్క్ వెల్డింగు నాకైతే చాలా అంటే చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. మెస్ మన వెహికల్ అయితే ఇక్కడ ఒక పెట్టాను చూడండి ఫ్రెండ్స్. ఈ వెహికలే మన వెహికల్. ఇక్కడ రోజు చాలా వెహికల్స్ అయితే వచ్చాయి. మా బండి వార్క్ వెల్డింగ్ పెయింట్ అయ్యి వచ్చేకల్లా 2-3 రోజులు పట్టిద్దని నేను అనుకున్నాను. కానీ మన బండికి అయితే 2 రోజుల కల్లా మొత్తం కంప్లీట్ స్టిక్కర్ చేసుకొని స్టిక్కరింగ్ చేయించుకుని అనుకున్నట్టు భయపడినట్టు కాకుండా వెహికల్ అయితే వర్క్ అయితే స్పీడ్గా చేశారు. వీళ్ళ దగ్గర వర్కర్స్ అయితే చాలామంది ఉన్నారు. ఒక్క రోజులోనే వీళ్ళు దరిదాపులుగా 10 నుండి 15 వెహికల్స్కి అయితే 6 నుండి 15 బళ్ళు మాత్రమే కడతారనుకున్నాను. కానీ వీళ్ళ దగ్గర 20 నుండి 25 బళ్ళు వచ్చినా కానీ నో ప్రాబ్లం అంటున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నారు. ఏ పని చేసేవాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు దానికే ఉంటున్నారు. కట్ల సెక్షన్ కట్లకి, మా వెల్డింగ్ సెక్షన్ వెల్డింగ్, పెయింటింగ్ సెక్షన్ పెయింటింగ్, స్టిక్కరింగ్ సెక్షన్ స్టిక్కరింగ్ అన్నట్టుగా ఏ సెక్షన్ వాళ్ళు ఆ సెక్షన్ చేసి అయితే పంపిస్తున్నారు. మన వెహికల్కి అయితే ఇక్కడ కట్ల పని చేసుకొని ఇక్కడ వెల్డింగ్ సెక్షన్కి అయితే వచ్చేసింది. నెక్స్ట్ పార్ట్లో మన వెహికల్ ఏ యాంగిలేర్లు ఎలా కట్టామనేది నెక్స్ట్ పార్ట్లో మీకు అయితే చెప్తాను. ముందుగానే చెప్పినట్టు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేస్తే కనుక నా ఆల్ వీడియోస్ మీకు వస్తాయి ఫ్రెండ్స్. నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను.